ప్రపంచంలో చాలా ఎక్కువ యువత ఉన్న దేశం మన ఇండియా. కానీ ఆ ఇండియా నుండి ఎంతమందో ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ గా బయటకు వస్తున్నారు. కానీ దాంట్లో నుండి 10% మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 90% ఆ 90% లో ఒక్కదాన్నే నేను. చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్నలకి నన్ను ఇంజనీర్ గా చూడాలనేది వాళ్ళ కళ. అదే రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళ కళని నిజం చేద్దామని జాయిన్ అయిన ఫస్ట్ డే అది. ఇట్లా రాదు. ఇంటర్ ఏ కాలేజ్ వినిసా నువ్వు? నేను రెజిస్ట్రేషన్ లో చదువుకున్నాను. అవును, రోజు మన మాస్టర్ వచ్చారా? టైం అవుతుంది, మనం క్లాస్ కి వెళ్దామా? ఇప్పుడు ఏ క్లాస్ మనది? తెలియదు నాకు. సరే వెళ్దాం. నీ శక్తితో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే. ఓకే స్టూడెంట్స్, చెప్పడం మర్చిపోయినా, త్వరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ మంచి ప్రిపేర్ కాండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిజల్ట్స్ ఏమైనాయి? వినీషా, వినీషా, ఎగ్జామ్స్ అయితున్నాయి అంటే కదా బేటా, ఎట్లా రాస్తున్నావు? బాగానే రాస్తున్నామా. ఏం కాదులే బేటా, నాకు నమ్మకం ఉంది నీ పైన. ఎలాగైనా పాస్ అవుతావులే. ఇలా అయితే కాదు, వాళ్ళ కోసమైనా నేను సాధించాలి. ఏదో ఒకటి చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వినిషా ఎవరు? లోపలికి పిలుస్తున్నారు. చూసారుగా, ఇది నా స్టోరీ. నీలాంటి ఒక యావరేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ స్టోరీ. నేను టాపర్ అవ్వలేదు, కానీ ఫైటర్ అయ్యాను. నాకు మంచి రికార్డు ఉంది.
కానీ వీటితో మెజర్ చేయలేనివి కొన్ని ఉన్నాయి. అదే కాన్ఫిడెన్స్, క్లారిటీ, దేన్నైనా ఎదుర్కొనే గల ఒక సత్తా. అది ఇంజనీరింగ్ లైఫ్ నాకు ఇచ్చింది. సో మై డియర్ ఇంజనీర్స్, స్పెషల్లీ గర్ల్స్, రిమెంబర్ దిస్, డోంట్ ఫియర్ ఫర్ ఫెయిల్యూర్స్. మన సిలబస్ లో ఉండే సబ్జెక్ట్స్ కన్నా మన లైఫ్ లో ఉండే సబ్జెక్ట్స్ చాలా కష్టం. వాటికి ఒక సొల్యూషన్ కనుక్కునేవాడే ఇంజనీర్. ఫైనల్లీ సో నేను ఫెయిల్ అయ్యానా ఒక సబ్జెక్ట్ కాదు, నేను పాస్ అయ్యాను ఒక లైఫ్ లెసన్ తో. ఇంజనీర్ ఈజ్ నాట్ హూ నెవర్ ఫెయిల్స్. ఇంజనీర్ ఈజ్ ద వన్ హూ ఆల్వేస్ రైజెస్ అగైన్ అండ్ క్రియేట్స్ దిస్ ఫ్యూచర్